తరుముకొస్తున్న తుఫాన్ ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలర్ట్. ఫెంగల్ తుఫాన్ భయం ఏపీని వణికిస్తోంది. ఉరిమి ఉరిమి ముంచుకొస్తున్న తుఫాన్ ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఈ తుఫాన్ మరో 2 రోజుల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండం నుంచి బలపడి అది కాస్త తుఫాన్ గా మారనుంది. మరికొద్ది గంటల్లో తుఫాన్ గా మారనున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో 3 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి బలహీనపడుతుందని ముందుగా వాతావరణ శాఖ అంచనాలు వేసింది. కానీ అది బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇవాళ తుఫాన్ గా మారనుంది. తుఫాన్ కు ఫెంగల్ తుఫాన్ గా నామకరణం చేశారు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ తమిళనాడు తీరం వైపు దూసుకు వస్తుంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతున్న తుఫాన్ ప్రభావం 3 రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతానికి అది కదులుతున్న మార్గాన్ని బట్టి పుదుచ్చేరి, చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆ తర్వాత తుఫాన్ బలహీనపడి తీరం దాటిన మరొక 3 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్ పైన ఫెంగల్ తుఫాన్ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. తీరానికి సమీపిస్తున్న కొద్దీ గాలులు వేగం పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏపీలో నేటి నుంచి గాలుల వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు ఉంటుందని, రేపటి నుంచి మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. తమిళనాడుని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా, రాయలసీమపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరో 48 గంటల తర్వాత ఉత్తరాంధ్రపై కూడా ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో 48 గంటలు దాటిన తర్వాత బాపట్ల, సత్యసాయి, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. తుఫాన్ గా మారిన తర్వాత 3 రోజులకు బలహీనపడి తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటిన మరో 3 రోజుల పాటు తమిళనాడు, ఏపీలోని పలు ప్రాంతాలకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాన్ ప్రభావంతో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.